నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి పెను విషాదం చోటు చేసుకుంది. ఆలగడ్డ మండలం బత్తులూరు గ్రామంలో అగ్నిదేవుడు అట్టహాసం చేశాడు. నిశీధి వేళ ఒక్కసారిగా చెలరేగిన మంటలు గ్రామాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. రాత్రి 11 గంటల సమయంలో ఆకాశాన్ని తాకేలా ఎగసిపడిన అగ్ని జ్వాలలు సుమారు 20 నుండి 25 గడ్డివాములు పూర్తిగా భస్మీపటలం. రాత్రి 11 గంటల సమయంలో ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడిన అగ్ని జ్వాలలు సుమారు 20 నుండి 25 గడ్డివాములు పూర్తిగా భస్మీపటలం. కళ్ల ముందే కాలిపోతున్న పశువుల మేతను చూసి కన్నీరు మున్నీరవుతున్న పాడి రైతులు. వందలాది పశువుల మేత ఆహుతి. 1.5 కోటికి పైగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. బత్తలూరు గ్రామస్తులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి ఊరి పొలమేర్లలో ఉన్న గడ్డివాములను చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. గ్రామస్తులు సాహసించి కొంత ధాన్యాన్ని కాపాడగలిగిన పశువుల కోసం దాచుకున్న మేత మాత్రం బూడిద కుప్పగా మారింది. ఇది ప్రమాదమా లేక కావాలనే ఎవరైనా నిప్పు పెట్టారా అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది పొడవునా కష్టపడి పండించుకున్న మేత పంట అగ్నికి ఆహుతి కావడంతో మేం కోలుకోలేకుండా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు పరిహారం అందించి ఆదుకోవాలి అని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు గ్రామస్తులు కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు. రాజ్యాంగం చేసింది రావడం లేదు. ఊరల్లో వచ్చి చూచాం కానీ ఎవరు ఏం చేయలేదు. ఎవరన్నా కావాలి చేసిన పని కావాలి చేసినారని అనుకుంటున్నాం. ఎవరు ఏం చేయలేదు. అట్లాంటివి ఏం లేవు సార్. ఎన్ని గంటల నుంచి కరెక్ట్గా 11:50 11 ఆ ప్రాంతంలో జరిగింది. 55 ఆ టైం స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు ఇంత టైం అయితేనే కానీ నువ్వు ఒక 10 గంటలు వచ్చి ఆరిపోయింది కానీ ఇంకో 2 10 గంటలు రాలేదు. దానికి నీళ్ళు లేవు. ఇప్పుడు వచ్చింది అది ఎన్ని రోజులు వచ్చే ఇంత 30-40 చూడండి సార్. ఇలా చూపించండి ఒకసారి. పెట్రోల్ బంక్ ఇవాళ చూసి ఇటే కాలుతుంది అని చెప్పి మాకు ఇక్కడ స్వామి దగ్గర
మారేమ దగ్గర కాలుతుంది ఇది ఏంది అని వాములలో ఇక్కడే ఉండేది. ఊరంతా అందరూ ఏకమై ఊరు గ్రామం అంతా ఏకమైనా కానీ ఆయన కూడా అగ్ని ముందర ఏం చేయలేకపోయినా ఏం లేదు 11 టైం 11:30 ఆ మధ్యలో టైం 30 వాముల దాకా. బత్తులూరు గ్రామము రాత్రి 11:30 ప్రాంతంలో ఈ రైతులు వేసుకునే సుపవాములు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి సుమారు 14-15 మంది రైతులవి 30 వాములు అగ్నికి ఆహుతి అయిపోయాయి. దాదాపు దాదాపు 1.5 ఉంటుంది. ఎన్ని వాములు ఉంటాయి? 30 వాముల దాకా ఉంటాయి సార్. ఒక్కొక్కటి వాము ఎంత రావచ్చునా? 10 లక్షలు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కష్టపడి తెచ్చి వేస్తున్నారు సార్. వాములు వేస్తున్నారు. 11:30 టయాన ఎవరు పెట్టినారు ఎట్లా కానీ అనేక విధముల ఊరు గ్రామస్తులు, పెద్ద మనుషులు, పోలీసులు అందరూ వచ్చి చూసే వాళ్ళమే కానీ దీన్ని ఏమే చేయలేకపోతున్నాం. ఎంత నష్టం అంటే ఆ విధంగా నష్టమై ఎంత బాధపడి ఏడ్చుతున్నారు సార్. ఈ వాములు కాలడం చూస్తే ఎంతో బాధాకరంగా ఉంది. 1 కాదు 2 కాదు 30 వాములు 12-11:30 టైంలో కాలుతా ఉన్నాయి సార్. ఈ వాములకు ఈ అగ్నికి ఆకుతైన వాములకు దీనికి ఏమైనా గ్రామంలో మా గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ప్రభుత్వము కల్పించి వరకు నష్టం వచ్చింది. దాదాపు 1.5 వరకు దాదాపు నష్టం వాటిల్లింది. స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు దృష్టిలో తీసుకొని ప్రభుత్వం ఈ రైతులను ఆదుకోవాలని మనవి చేసుకుంటున్నాం సార్.